మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఊహించని విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు ప్రభుత్వం ఆర్థిక భరోసా ప్రకటించింది. విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం ప్యాకేజీ ప్రకటించారు. విజయవాడలోని 179 సచివాలయాలు, 32 వార్డులతో పాటు ఇబ్రాహీంపట్నం, జక్కంపూడి కాలనీ, వాంబే కాలనీలో నీట మునిగిన గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి 25,000 చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మొదటి ఆపై ఉన్న అంతస్తులోని ఒక్కో కుటుంబానికి 10,000 పరిహారాన్ని ఖరారు చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపు బారిన పడ్డ గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి 10,000 ఇస్తామన్నారు. కింద కూరగాయలన్నీ ఇచ్చాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ పామాయిల్, 1 కేజీ షుగర్, 1 కేజీ పప్పు, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు పొటాటో, ఇవన్నీ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. రెండోది, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరికీ ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం. అందరికీ ఇర్రెస్పెక్టివ్. వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం, ఫుడ్ పెట్టాం. ఇప్పుడు కూడా 179 సచివాలయాల్లో ఉండే వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇండ్లలో నీళ్లు వచ్చినా వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాం. యూనిఫామ్గా అన్ని దిక్కల్లో. అంతకుముందు 4,000 ఇచ్చేవాళ్ళు, లేకుంటే 2,000 ఇచ్చి పంపించేవాళ్ళు. క్యాంపులకు వస్తే వాళ్లకు 10,000 ఇస్తున్నాం. స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్, కిరాణా షాపులు, చిన్న చిన్న టీ కొట్లు, ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ 25,000 రూపాయలు చొప్పున అందరికీ ఇస్తున్నాం. ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం, దేనికి ఇస్తాం, రెంట్కి. ఆ విధంగా మొత్తం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ 25,000 ఇస్తాం. టర్న్ ఓవర్ 40 lakhs కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జిఎస్టీ ఫైల్ చేయాల్సిన పని లేదు. కాబట్టి వాళ్ళకి ఎగ్జామిషన్ ఉంది. దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు. వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోరు. వాళ్ళందరికీ 50,000 రూపాయలు ఇస్తాం. ఎంఎస్ఎంఈలు 40 లక్షల నుంచి 1.5 crores, 1,50,00,000. ముంపు బారిన పడిన ప్రతి కుటుంబానికి ఈ స్థాయిలో పరిహారం ప్రకటించడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారని చంద్రబాబు తెలిపారు. వరదల వల్ల దెబ్బతిన్న రైతుల్ని ఆదుకునేందుకు వివిధ రకాల పంటలకు పరిహారం ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైనా అద్దె ఇళ్లలో నివసిస్తుంటే వారికి పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఇంటి యజమాని బీమా క్లెయిమ్ చేసుకోవచ్చని, పంట నష్ట పరిహారం కూడా కౌలు రైతులకే చెల్లిస్తామని సీఎం స్పష్టం చేశారు. ముంపు బారిన పడిన కిరాణా దుకాణాలు, హోటళ్లు, చిరు వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలకు ప్యాకేజీ ఇచ్చారు. దెబ్బతిన్న బైక్లు, ఆటోలు, ఫిషింగ్ బోట్లకు పరిహారం ఖరారు చేశారు. వరదల వల్ల రాష్ట్రంలో మొత్తం 2,72,272 కుటుంబాలు బాధితులుగా మారాయని సీఎం వెల్లడించారు.